హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనము అకౌంటింగ్ థియరీ, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అకౌంటింగ్ థియరీకి సంబంధించి జాయింట్ హిందూ ఫ్యామిలీ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఈ రోజు మనము జాయింట్ హిందూ ఫ్యామిలీ యొక్క ఫీచర్స్ ఏంటి, జాయింట్ హిందూ ఫ్యామిలీ యొక్క లేదా క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఎలా ఉంటుంది చూడడానికి జాయింట్ హిందూ ఫ్యామిలీ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకు చూడగానే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే హిందూ ఫ్యామిలీ, ఇక్కడ ఒక వర్డ్ వస్తుంది. ఏం వస్తుంది ఇక్కడ? హిందూ ఫ్యామిలీ అంటే ఇది కంప్లీట్ గా హిందూ ఫ్యామిలీస్ ఫాలో అప్ అయ్యేటువంటి ఒక టైప్ ఆఫ్ బిజినెస్ యూనిట్. ఈ టైప్ ఆఫ్ బిజినెస్ యూనిట్ లో మనకి ఎక్కువగా హిందూస్ ఎవరైతే ఉన్నారో అవి ఫాలో అవుతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే మీరు ఈ మధ్య వచ్చినటువంటి చాలా మూవీస్ చూసేగిన విలేజ్ లో ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. అక్కడ ఒక తాత లేదా ఒక పెద్ద నాన్నను ఎవరో ఒకరు ఒక మెయిన్ హెడ్ గా ఉంటారు. ఎక్కువగా తాతలే ఉంటారు. ఆ తాత ఉంటారు, మనవడు ఎక్కడి నుంచో రావడము లేదా మనవరాలు వేరే ఊరు నుంచి ఇక్కడికి రావడము, పల్లెలో అందరితో ఇంకా ఫ్యామిలీ రిలేషన్స్ కలుపుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడో విడిపోవడము, మళ్ళా తిరిగి కలుసుకోవడము, ఇలాంటివి మూవీస్ లో చాలా బాగా చూసి ఉంటారు. సో ఆ మూవీలో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీని మనం ఇక్కడ ఏమని పిలుస్తామంటే జాయింట్ హిందూ ఫ్యామిలీ. ఇక్కడ జాయింట్ అని ఎందుకు పెడుతున్నాము నేమ్? జాయింట్ గా ఉంటారు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 2 to 3 జనరేషన్స్ కలిసి ఉంటారు. ఇప్పుడు మనం చూసేవంతా ఎక్కువగా టౌన్ లో చూసినట్లయితే ఓన్లీ ఫాదర్ మదర్ ఇద్దరు పిల్లలు ఉంటారు. లేదు ఎక్కువగా అంటే ఫాదరు మదరు ఒక అమ్మమ్మ లేదా ఒక నానమ్మ ఇద్దరు పిల్లలు ఉంటారు అంతే. సో చిన్న ఫ్యామిలీస్ గా ఉండిపోతారు. సో అలా కాకుండా ఇక్కడ 2 to 3 జనరేషన్స్ ఉంటారు. 2 to 3 జనరేషన్స్ అంటే సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఉంటారు, ఎక్స్ అనే పర్సన్ ఉంటారు. ఈయనకి పిల్లలు ఉంటారు, ఒక ఇద్దరో ముగ్గురో నలుగురో పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి మళ్ళా వీళ్ళకి కూడా పిల్లలు ఉంటారు మళ్ళీ, అంటే వాళ్ళ చిల్డ్రన్. సో ఈ విధంగా ఒక 2 జనరేషన్, ఇది ఫస్ట్ జనరేషన్, వీళ్ళ పిల్లలు ఉండేది సెకండ్ జనరేషన్, వీళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు ఉండేది థర్డ్ జనరేషన్, ఇంకా వీళ్ళల్లో ఎవరికైనా మళ్ళా పెళ్ళై ఉంటే అది 4th జనరేషన్. అంటే జాయింట్ గా ఉన్నారు, ఎవరు ఎక్కడ విడిపోలేదు. ఇక్కడ ఎవరు విడిపోకుండా ఫ్యామిలీ మొత్తం ఎలా ఉన్నారు? తాత, కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ మనవాళ్ళకు పెళ్ళై ఉంటే ముని మనవాళ్ళు అంటారు కదా. ఆ విధంగా ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, 4th జనరేషన్ వరకు మనం చూడొచ్చు. ఇంకా కొన్ని చోట్ల అయితే 5th జనరేషన్ కూడా చూడొచ్చు. మనం అప్పుడప్పుడు చూస్తా ఉండొచ్చు. మదర్, వాళ్ళ మనవరాలు, వాళ్ళ వాళ్ళ మదర్, వాళ్ళ మదర్, వాళ్ళ మదర్, వాళ్ళ మదర్, అట్లా 4-5 మదర్స్ కలిసి ఒక ఫోటో కూడా తీసుకొని మనం అప్పుడప్పుడు నెట్ లో చూస్తా ఉండొచ్చు. లేదా ఒక పెద్ద ఫ్యామిలీ చూడొచ్చు. మధ్యలో సెంటర్ లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కూర్చొని ఉంటారు. చుట్టూ వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వైఫ్ లేదా వాళ్ళ పిల్లలు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ మనవాళ్ళు మనవరాలు అందరూ కలిసి ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉంటారు. ఆ జాయింట్ ఫ్యామిలీగా ఉన్నప్పుడు దీన్ని ఏమని పిలుస్తామంటే జాయింట్ హిందూ ఫ్యామిలీ. జాయింట్ హిందూ ఫ్యామిలీ. బిజినెస్ కి జాయింట్ హిందూ ఫ్యామిలీకి ఏంటి సంబంధము? బిజినెస్ కి జాయింట్ హిందూ ఫ్యామిలీకి ఏంటి సంబంధము అంటే ఒకప్పుడు, ఇప్పుడంటే మనం టౌన్లలో ఉంటున్నాము, ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది, ఇప్పుడంటే బిజినెస్ అనే దానికి అర్థం మారిపోయింది. కానీ ఒకప్పుడు ఎక్కువగా పల్లెటూర్లలోనే ఎక్కువగా జనాభా ఉండేది. ఇప్పుడు అర్బన్ ఏరియాస్ లో ఎక్కువ ఉంది. అప్పట్లో రూరల్ ఏరియాస్ అంటే పల్లెటూర్లలోనే జనాభా ఎక్కువగా ఉండేది. పల్లెల్లోనే ఏం చేసినా కూడా ఎక్కువ భాగము పల్లెల్లోనే వ్యాపారాలు కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ఏది జరిగినా జనాభా ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడే ఏ ట్రాన్సాక్షన్స్ అయినా జరుగుతాయి. సో ఒకప్పుడు పల్లెల్లోనే ఎక్కువగా జరిగేవి కాబట్టి పల్లెల్లో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీస్ ఏవైతే వర్క్ చేసేవో ఆ ఫ్యామిలీని కూడా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ గా, ఒక బిజినెస్ యూనిట్ గా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఈ ఫ్యామిలీస్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే మనకు మితాక్షర దయాభాగాన్ని 2 రకాలు ఉన్నాయి. మితాక్షర దయాభాగ అనే 2 రకాల ఫ్యామిలీస్ ఉన్నాయి. మితాక్షర దయాభాగ అనే 2 రకాల ఫ్యామిలీ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ 2 రకాల ఫ్యామిలీ సిస్టమ్స్ లో మనము నెక్స్ట్ వీడియోలో ఈ 2 ఫ్యామిలీస్ గురించి మనం డీప్ గా చూద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మనకి ఎక్కువగా ఉన్నటువంటిది ఏదంటే మితాక్షర అనే ఫ్యామిలీస్ ఎక్కువగా గమనించవచ్చు. సో ఈ దయాభాగ అనేది అస్సాం, వెస్ట్ బెంగాల్ లో మాత్రమే మనం వీటిని గమనించవచ్చు. సో ఈ రెండింటిని గురించి మనం సపరేట్ ఒక వీడియో చేద్దాం. ఈ మితాక్షర దయాభాగ అనేవి మనకు 2 రకాల హిందూ ఫ్యామిలీస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక హిందూ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అంటే ఒక హిందూ ఫ్యామిలీలో ఒక మేజర్ హెడ్, ఒక మేజర్ గా ఎవరో ఒక పర్సన్ హెడ్ గా ఉంటారు, తాత. ఆ తాతని ఇక్కడ మనం ఏమని పిలుస్తామంటే కర్త అని పిలుస్తాము. ఏమని పిలుస్తాము ఇక్కడ? కర్త అని పిలుస్తాము. అంటే అతను ఫ్యామిలీకి అందరికి, కొడుకులకి, కోడళ్ళకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి అందరికి కలిపి ఇతను కర్త. అతను ఒకడే హెడ్. ఎవరు ఎక్కువగా ఇక్కడ ఉంటారంటూ సీనియర్ మేల్ పర్సన్. సీనియర్ మేల్ పర్సన్ అయి ఉంటారు. ఎక్కువగా ఫీమేల్స్ ఉంటారు బట్ కర్తగా ఉండరు.
ఒక మేల్ పర్సన్ సీనియర్ అయి ఉండాలి. సీనియర్ అంటే ఇంకా తాతనే కదా అందరికంటే సీనియర్. సో తాత సీనియర్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఆ తాత అనేటువంటి పర్సన్ ఇక్కడ కర్తగా ఉంటారు. మిగిలిన అందరిని ఏమని పిలుస్తారు అంటే కోపార్సనర్స్ అని పిలుస్తారు. అంటే కొడుకులు కోపార్సనరే, కోడళ్ళు కోపార్సనరే, మనవాళ్ళు కోపార్సనరే, మనవరాళ్ళు కోపార్సనరే. సో అందరు కూడా ఇక్కడ మిగిలిన వాళ్ళందరినీ ఏమని పిలుస్తామంటే కోపార్సనర్స్ అని పిలవడం జరుగుతుంది. సో దీన్ని హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని కూడా అంటారు. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనేది మనం చెప్పచ్చు. సో ఈ ఈ క్వశ్చన్ మీరు రాయాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక మంచి మూవీలో ఒక మంచి క్యారెక్టర్, ఒక ప్రకాష్ రాజ్ లాంటి ఒక తాత, ఒక రామ్ చరణ్ లాంటి మనవడు, ఈ మధ్య మూవీ వచ్చింది కదా, ఇద్దరు తాత మనవడుగా చేసిన మూవీ, ఏదో మూవీ నేను గుర్తు రావట్లేదు. సో అలాంటి ఒక ఏదైనా మూవీని గుర్తు పెట్టుకోండి. సో ఈజీగా మీరు ఏం చేయొచ్చు అంటే ఒక తాత క్యారెక్టర్ ఇలా ఉంది, ఇతను కర్త, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కో పార్ట్నర్స్. సో తాత చెప్పింది అందరూ వినాల్సిందే. సో ఈ విధంగా జస్ట్ ఒక లింకప్ చేసుకొని ఒక గుర్తు పెట్టుకోవడానికి, జస్ట్ ఒక మీరు చదువుకునేటప్పుడు టకాని గుర్తు రావడానికి, ఒక లింకప్ చేసుకోవడానికి జస్ట్ మీకు ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకే, ఇప్పుడు జాయింట్ హిందూ ఫ్యామిలీ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయో చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, ఇది ఎలా ఫామ్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఎవరు ఏది ఫామ్ చెయ్యరు, ఇది ఎవరు ఎక్కడ ఫామ్ చేయరు. ఇది తరతరాలుగా దానంతటా అదే 1 by 1 జనరేషన్ బై జనరేషన్, జనరేషన్ బై జనరేషన్ ఇది జరుగుతూనే వస్తుంది. జనరేషన్ టు జనరేషన్, జనరేషన్ టు జనరేషన్. అంటే ఒక తరం నుంచి ఇంకో తరానికి, ఒక తరం నుంచి ఇంకో తరానికి, ఒక తరం నుంచి ఇంకో తరానికి ఇది జనరేషన్ బై జనరేషన్ ఏమైతా ఉంది, ఫామ్ అవుతూనే ఉంటుంది. అంటే ఒక పర్సన్ ఉంటాడు, తాత ఉంటాడు, తాతకు ఒక పిల్లలు ఉంటారు, వాళ్ళ వై జెడ్ ఏ బి అనుకోండి, తిరిగి వీళ్ళకు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా పి క్యూ ఆర్ ఎస్ టి యు, ఈ విధంగా ఒక ఫ్యామిలీ చార్ట్ వస్తే ఒక తాత ఉంటాడు, అతనికి ఒక నలుగురు పిల్లలు, ఎవరు ఏబిసిడి నలుగురు పిల్లలు, మళ్ళీ ఈయనకు ఒక ముగ్గురు పిల్లలు, ఈయనకు ఒక ఇద్దరు, ఈయనకు ఒక ముగ్గురు, ఈయనకు ఒక ముగ్గురు. ఇది ఒక చార్ట్, ఫ్యామిలీ చార్ట్. ఈ ఫ్యామిలీ చార్ట్ ఏ విధంగా ఉంది, జనరేషన్ బై జనరేషన్ ఏమైతా ఉంది, కంటిన్యూ అవుతా ఉంది. సో ఈ విధంగా జనరేషన్ బై జనరేషన్ ఇది ఏ విధంగా కంటిన్యూ అవుతా ఉందో దాన్ని మనం ఇక్కడ ఫార్మేషన్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ సపరేట్ గా మనం సోల్ ట్రేడింగ్ లోనో ఇంకా వేరే బిజినెస్ లోనో ఒక ఇన్వెస్ట్మెంట్ తెచ్చి బిజినెస్ స్టార్ట్ చేయడము, ఒక షాప్ లాంటిది ఏదో తీసుకొని ఒక 10 లక్షలు 5 లక్షలు అప్పు చేయడము, లేదా తెచ్చుకోవడము, డబ్బులు పెట్టి బిజినెస్ చేయడం లాంటిది ఇక్కడ ఉండదు. ఇది జనరేషన్ బై జనరేషన్ అనేది ఇక్కడ వస్తూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి, లీగల్ స్టేటస్. లీగల్ స్టేటస్ అంటే దీనికి కూడా ఒక లీగల్ స్టేటస్ అనేది ఉంది. హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్ కింద ఇది ఈ హిందూ జాయింట్ ఫ్యామిలీ అనేది రన్ అవుతూ ఉంటుంది. ప్రతిదానికి ఒక చట్టం ఉంటుంది కదా. సో ఆ విధంగా ఉన్న చట్టాల్లో ఈ జాయింట్ హిందూ ఫ్యామిలీ కూడా ఒక చట్టాన్ని వర్తింప చేస్తున్నారు. ఆ చట్టం ఏంటి అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది ఉంది. ఆ చట్టం ప్రకారము ఇక్కడ ఈ సంస్థ అనేది రన్ అవుతా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మెంబర్షిప్ ఎలా వస్తుంది, మెంబర్షిప్ ఎలా వచ్చింది, మెంబర్షిప్ అనేది ఇక్కడ బై బర్త్ వస్తుంది. బై బర్త్ అంటే పుట్టుక ద్వారా వస్తుంది. బయటి వ్యక్తులు ఇందులో వచ్చి జాయిన్ అయ్యే ఛాన్సెస్ లేదు. పుట్టుక ద్వారా మాత్రమే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ అవుతారు, కానీ బయట నుంచి వచ్చి కలుసుకునే వ్యక్తి ఇక్కడ మెంబర్ కారు. అయితే కొడుకులకి మ్యారేజ్ అయితే కోడళ్ళు కోపార్సనర్స్ అవుతారు, అవుతారు. సో ఇక్కడ బై బర్త్ అంటే జనరేషన్ బై జనరేషన్ ఎలా ఉంటుంది అంటే మనవడు ముని మనవడు అలా బై బర్త్ ఇక్కడ మెంబర్షిప్ అనేది వచ్చేస్తుంది. పుట్టిన తర్వాత ఆటోమేటిక్ గా ఎవరు ఇతను అంటే ఫలానా ఫ్యామిలీ మెంబర్. ఎక్కువగా ఓల్డ్ మూవీస్ లో చూపిస్తా ఉంటారు కదా, మనవడు మనవరాళ్ళు తాతలు వాళ్ళు, ఆ మూవీస్ చూసి ఇవి ఎక్కువగా మనం గమనించవచ్చు. మెంబర్షిప్ అనేది ఎలా వస్తుంది, బై బర్త్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ షేరింగ్ అంటే అందరూ ఈక్వలే. ఇక్కడ ఈ ఫ్యామిలీలో ఎలా ఉంటుంది అంటే ఫ్యామిలీ మొత్తం ఈక్వల్ గానే ఉంటుంది. ఏం తెచ్చినా ఫ్యామిలీ మొత్తం షేర్ చేసుకుంటారు. ఏం వచ్చినా ఫ్యామిలీ మొత్తం షేర్ చేసుకోవడము, ఫ్యామిలీ అందరికీ చెందేలాగా షేర్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా ఎవరు తీసుకుంటారు అంటే కర్త. అన్ని కర్త హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. కర్త ఏ విధంగా చెప్తే ఆ విధంగా రన్ చేసుకోవాలి. ప్రాఫిట్ షేరింగ్ ఇక్కడ పర్టికులర్ గా రేషియోస్ అంటూ ఏమీ ఉండవు. అందరికి సమభాగంగా కర్త అనేటువంటి వ్యక్తి దగ్గరగా ఉండి అందరికి ఈక్వల్ గా వచ్చే విధంగా చూసుకుంటారు. సో నెక్స్ట్ పాయింట్, మేనేజ్మెంట్.
మేనేజ్మెంట్ ఎవరు? అతనే, ఇంకెవరు? కర్త. మేనేజ్మెంట్ అనేటువంటిది కర్త ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో కర్త దగ్గర నుండి అన్ని యాక్టివిటీస్ అతనే చేసుకుంటారు. ఇతని పేరు మీదనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వర్క్ చేస్తారు. ఇతని పేరు మీద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళు ఏమేమైతే వర్క్ చేస్తూ ఉంటారో ఫ్యామిలీలో అందరూ తలా ఒక పని చేసుకుంటారు. ఫ్యామిలీ షేరింగ్ అనేది ఉంటుంది. అది మనం అడ్వాంటేజెస్ లో ఒక అడ్వాంటేజ్ వస్తుంది, అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మెయిన్ హెడ్ ఏమో కర్తనే. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను అన్ని యాక్టివిటీస్ ఇతని పేరు మీదనే జరుగుతుంది. ఇతను కష్టపడతాడు. ఇతనితో పాటు ఇతని దగ్గర ఉన్నటువంటి పర్సన్స్ కూడా ఏం చేస్తారంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుని కష్టపడుకుంటూ పోతారు. ఇక్కడ షేరింగ్ అనేది ఉంటుంది. వర్క్ అనేది షేర్ అవుతుంది. నువ్వు ఈ పని చేయి, నేను ఈ పని చేస్తాను. నువ్వు ఎరువులు తీసుకొని రాపో, నేను వర్కర్స్ ని అరేంజ్ చేస్తాను. నువ్వు నీళ్లు పట్టుకొని రాపో, నేను మార్కెట్ కి స్టాక్ తరలిస్తాను. చూస్తూ ఉంటారు కదా, మూవీస్ లోనే ఎక్కువగా ఇవన్నీ గమనించవచ్చు. సో ఇలా వర్క్ అనేది ఏమవుతుందంటే ఒకరికొకరు షేరింగ్ అనేది చేసుకొని వాళ్ళు ఫ్యామిలీ అనేది రన్ చేసుకుంటూ పోతారు. సో మేనేజ్మెంట్ అనేది కర్త పేరు మీదనే జరుగుతుంది. అందరూ కష్టపడతారు. అయితే ఎవరి హెడ్ ఇక్కడ అంటే కర్త మాత్రమే హెడ్. నెక్స్ట్ లాస్ట్ లయబిలిటీ అనేది వచ్చేటప్పటికి ఎక్కువగా కర్త రెస్పాన్సిబిలిటీ కాబట్టి కర్తకి ఏమంటే అన్లిమిటెడ్ లయబిలిటీ. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. కర్తకి ఏంటి? అన్లిమిటెడ్ లయబిలిటీ. మరి కోపార్ట్నర్స్ కి ఏమి అంటే ఓన్లీ లిమిటెడ్ లయబిలిటీ. ఇది ఒక మేజర్ డిఫరెన్స్. లయబిలిటీ పరంగా ఇది ఒక మేజర్ డిఫరెన్స్. ఏంటి అంటే కర్తకు మితిమీరిన అప్పులు చేసిన మితిమీరిన తలభారం అంటే ఎక్కువగా భారాన్ని భరించాల్సి వస్తుంది. కానీ కోపార్ట్నర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ షేరింగ్ ఎంతవరకు అయితే ఉంటుందో ఫ్యామిలీలో వాళ్ళకు వచ్చే భాగం, వాళ్ళకు వచ్చే వాటా ఎంతవరకు అయితే ఉంటుందో ఆ వాటా వరకు అంతవరకు మాత్రమే ఉంటుంది బాధ్యత. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎలా అన్లిమిటెడ్ గా ఉంటుందంటే సపోజ్ వీళ్ళ ప్రాపర్టీ అంతా కలిపితే ఒక 10 lakhs ఉంది అనుకోండి. వీళ్ళ ప్రాపర్టీ అంతా కలిపితే 10 lakhs ఉంది అనుకున్నాం. ఇక్కడ కర్త ఒక పర్సన్, కోపార్ట్నర్స్ ఒక నలుగురు ఉన్నారు అనుకుందాం. కర్త ఒకడు, కోపార్ట్నర్స్ నలుగురు. సో మొత్తం ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నారు అనుకున్నాం. 5 మంది ఉన్నారు అనుకున్నాం. సో ఇప్పుడు 5 మందికి ఇక్కడ షేరింగ్ ఎలా ఉంటుంది? ఈక్వల్ గా ఉంటుంది. అంటే 2 lakhs 2 lakhs 2 lakhs 2 lakhs అట్లా ఒక్కొక్క పర్సన్ కి ఎంత వచ్చింది? 2 lakhs వచ్చింది. ఒక పర్సన్ కి 2 lakhs వచ్చింది. సపోజ్ వీళ్ళు ఇక్కడ అప్పులు చేసేసారు, లేదా ఎక్కువ అయిపోయింది అనుకోండి. సపోజ్ వీళ్ళు ఒక 15 lakhs అప్పు చేశారు అనుకోండి. 15 lakhs అప్పు చేస్తే ఈ కోపార్ట్నర్స్ ఎంతవరకు భరిస్తారు అంటే ఓన్లీ 2 lakhs 2 lakhs 2 lakhs వరకు భరిస్తారు. 2 lakhs 2 lakhs 2 lakhs. ఈ నలుగురు అప్పుడు ఎంత అవుతుంది? 8 lakhs అవుతుంది. నలుగురు భరిస్తారు. ఎంతవరకు? 2 lakhs 2 lakhs 2 lakhs 2 lakhs అంటే ఎంతైంది? 8 lakhs వరకు వీళ్ళు భరిస్తారు. ఆ రిమైనింగ్ 7 lakhs ఎవరు భరించాలి అంటే కర్త భరించాలి. రిమైనింగ్ 7 lakhs ఎవరు భరించాలి? కర్త భరించాలి. సో అంటే ఏంటి? కర్త యొక్క లయబిలిటీ అనేది అన్లిమిటెడ్ గా ఉంటుంది. కోపార్ట్నర్స్ యొక్క లయబిలిటీ ఏమంటే వాళ్ళ ప్రాఫిట్, వాళ్ళ రేషియో ఎంతవరకు అయితే ఉంటుందో, వాళ్ళకు వచ్చేటువంటి వాటా ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే వీళ్ళు భరించాలి. సో ఇంకొకసారి చూడండి, ఇక్కడ ఒక్కొక్కరికి వీళ్ళ ప్రాపర్టీ ఉండేది 10 lakhs. 5 మందికి పంచితే ఎంత వస్తుంది? ఒక్కొక్కరికి 2 లక్షలు 2 లక్షలు 2 లక్షలు 2 లక్షలే వచ్చింది. ఈ నలుగురు ఎంతవరకు భరిస్తారు అంటే 4 2 8 లక్షలు భరిస్తారు. 4 2 8 లక్షలు భరిస్తారు. మరి టోటల్ అప్పు ఎంత ఉంది? 15 లక్షలు ఉంది. 15 లక్షల్లో 8 లక్షలు పోతే రిమైనింగ్ ఎంత? 7 లక్షలు. 7 లక్షలు ఎవరు భరించాలి? 7 lakhs అంటే కర్త మాత్రమే భరించాలి. దట్ ఈస్ ఇతని యొక్క కర్త యొక్క లయబిలిటీ అన్లిమిటెడ్ గా ఉంటుంది. కోపార్ట్నర్స్ యొక్క లయబిలిటీ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. ఇది మనకు జాయింట్ హిందూ ఫ్యామిలీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ లేదా ఫీచర్స్. మనకు నెక్స్ట్ క్లాస్ లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూద్దాం.